అవును. మధ్యలో అదనంగా వచ్చినటువంటి ఏంటవి ఉమ్. జనసేన బీజేపీ ఓట్లు ప్లస్ తటస్థ ఓట్లు. అవును. ఈ తటస్థ ఓటర్ కిందటిసారి జగన్ కేసిన వాళ్ళు వీళ్ళ లాంగ్వేజ్ వీళ్ళ యాటిట్యూడ్ని చిరాకు పుట్టి అటుకేశారు. ఈ 10% ఓట్లు కోల్పోవడానికి అదే కారణం. ఎందుకంటే తటస్థులు ఎవడు బూత్ని అంగీకరించడు. అవును. వాడు విద్యావంతుడై ఉంటాడు, రాజకీయ పార్టీలకు అతీతమైన వాడై ఉంటాడు, ఉమ్. వాళ్ళు ఎవరు అంగీకరించరు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పథకాలు తీసుకునే వాళ్ళు మాకు నెలవారీ డబ్బులు వచ్చేస్తున్నాయి, మా పథకాలు మాకు ఇస్తున్నారు, పైన వాళ్ళు ఎన్ని తిట్టుకుంటే మాకేంటి, ఎన్ని బూతులు తిట్టుకుంటే అనే దాంట్లో కూడా ఉంటారేమో కదా. అందుకనే జగన్ గారు దాన్ని లైట్ తీసుకున్నారా, కంట్రోల్ చేయలేకపోయారా? ఇప్పుడు వాళ్ళు వేశారు ఓట్లు, వాళ్ళు ఇది పట్టించుకోరు. కానీ పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే అది ఎంతమంది అంత ఓడిపోయి ఓటమి ప్రభావితం చేసేంతగా ఉంటుంది అంట. చాలదా? ఇప్పుడు అదే కదా 10%. ఈ 10% ప్రజల ఆలోచనే ప్రభుత్వాన్ని మారుస్తోంది రాష్ట్రంలో. 2014, 19, 24 10% ఓటర్లు ఎవరైతే ఉన్నారో తటస్థులు, ఆ 10% ఎవరు గెలవాలో డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇది నచ్చదు అన్న విషయం అర్థం చేసుకున్నారు. అలా అనుకుంటే టీడీపీ కూడా తిట్టింది, మరి టీడీపీ నాయకులు కూడా తిట్టారు, వాళ్ళు కూడా బూతులు మాట్లాడారు. దీనికి ప్రతీకారం కింద వాళ్ళు అదే కొడాలి నాని